ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తిళ్లను తట్టుకోగలుగుతారు. పొదుపు మాత్రం పాటించలేరు. సాంప్రదాయ కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను కుటుంబపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగస్తులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు ఈ వారం మధ్యస్థంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు అవసరం. కీళ్ళనొప్పులు, వెన్నునొప్పి విషయంలో అశ్రద్ధ ఏమాత్రం తగదు. వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే మూడాల కారణంగా జూలై లేదా ఆగస్టులో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో మంచి స్థితి స్థాపించడానికి, పేరు ప్రతిష్టలు నిలబెట్టుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. వీసా లభిస్తుంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి అనుకూల కాలం అని చెప్పవచ్చు. సోదర వర్గం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలకు గాను కొన్ని పరిష్కార మార్గాలను అందుకోగలుగుతారు. బంధుత్వాలు, బాంధవ్యాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు సానుకూలపడతాయి. వివాదాలకు దూరంగా ప్రశాంతంగా కాలం గడపాలనుకునే మీ ఆలోచన సందిగ్ధంలో పడతారు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి. విద్యార్థులకు వారం ప్రథమార్థంలో అనుకూలమైన ఫలితాలుంటాయి. నిర్లక్ష్యం చేయకుండా పని చేసుకోవడం మంచిది. విదేశీయానానికి సంబంధించిన విషయాలు ఫలిస్తాయి. చేసే ప్రతి పనిలో పట్టుదలతో ఉండడం, ఒక నిర్ణయం తీసుకున్నాక అశ్రద్ధ చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి